జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో క్రిందటి సంచికలో సుఖదేవుడు అంతరిక్షానికి వెళ్ళిపోవటము, వ్యాసుడు దిగులు పడటము, పరమేశ్వరుడు వ్యాసునికి తపస్సు ద్వారా నీ పుత్రుని నీవు సదా చూస్తూ ఉండగలవని సలహా ఇవ్వటము, దాని ప్రకారము వ్యాసుడు తపస్సు చేసుకుంటూ తన బిడ్డైన సుఖదేవుని చూసుకుంటూ గడపడం జరిగింది. అలా జరుగుతున్న కాలంలోనే వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పగానే శౌనకాది మహర్షులు సూత మహర్షిని, ఓ మహర్షి, సుఖదేవుడు పరమసిద్ధిని పొంది వెళ్ళిపోయారు అని చెప్పారు కదా, ఆ తర్వాత దేవశిరోమణి అయిన వ్యాసుడు స్థిమితంగా ఉన్నారా? పరమేశ్వరుని యొక్క వరాన్ని పొంది సుఖదేవుని దర్శించుకుంటూ ఉన్నారా? ఆ తదనంతరం ఏం జరిగిందో కొంచెం క్లుప్తంగా మాకు చెప్పవలసింది, మా మనసు వినాలని కుతూహలంగా ఉంది అని అడగడం జరిగింది. అందుకు గాను సూతుడు ఈ విధంగా అన్నాడు. ఋషులారా, మీ సందేహం నిజం. పరమశివుడు వరమిచ్చిన సుఖదేవుని దర్శనం జరుగుతున్నా కూడా వ్యాసుని మనసు మాత్రము శాంతిగా లేదు. అందుకు కారణము ఆయన శిష్యులైన అసితుడు, దేవలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైన వారందరూ వ్యాసుని వద్ద వేదాభ్యాసం పూర్తి చేసుకుని గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించి భూమి మీద ధర్మ ప్రచారం కోసం వెళ్ళిపోయారు. అదే సమయంలో సుఖదేవులు అంతరిక్షానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఎవరి దారిని వారు వెళ్ళిపోయారో అంతవరకు కళకళలాడుతున్న ఆశ్రమము ఒక్కసారిగా నిర్మానుష్యమై కళావిహీనమైపోయింది. ఆ స్థితిలో అందరిలానే ఆయన మనస్సు కూడా శోకించడం మొదలెట్టింది. నిజానికి ఎవరు ఎన్ని చెప్పినా ఎవరిని వారు ఓదార్చుకోవాలి, కానీ ఎవరి వల్ల ఓదార్పు జరిగినా కూడా స్థిమిత పడరు కదా. వ్యాస భగవాన్లు మహానుభావులు వేదాంగాలు తెలిసిన వారైనప్పటికీ కూడా పుత్రుడు తనని వదిలి అంతరిక్షానికి వెళ్ళాడే అన్న దిగుల్లోంచి బయటికి రావటం మాత్రం జరగలేదు. ఇంకా ఆ ఆశ్రమ ప్రదేశంలో ఉండటానికి మనసు ఇచ్చేగించగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అదే సమయంలో ఆయనకి నిషాదకన్య పుణ్యవతి అయినటువంటి తన తల్లి సత్యవతి జ్ఞాపకానికి వచ్చింది. స్ఫురణకు వచ్చిన తల్లిని చూడాలి అనిపించి ఆమె తనని ఏ గంగా తీరం వద్ద వదిలినదో ఆ గంగా తీరానికి ఆవిడ్ని చూడటం కోసం బయలుదేరాడు వ్యాస మహర్షి. అక్కడికి వెళ్ళి తన తల్లి గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ నిషాదుల ద్వారా సత్యవతికి శంతన మహారాజుతో వివాహమైనట్లు అర్థమయ్యింది. ఆ తర్వాత ఆ దాసరాజు వ్యాస మహర్షిని చూసి చాలా ఆనందపడి ఆయనకి అతిథి సత్కారాలు చేసి గౌరవించారు. ఇలా సూతుడు చెప్పగానే శౌనకాది మహర్షులకి ఒక సందేహం వచ్చింది. గురుదేవ, సత్యవతి దాసరాజు కుమార్తెని చెప్తున్నారు, ఆమె కన్య అని చెప్తున్నారు, ఆమె వ్యాస భగవానునికి జన్మ ఇచ్చినది అని చెప్తున్నారు, అత కన్యగానే శంతన మహారాజుకి ఇచ్చి పెండి జరిగిందని చెప్తున్నారు. ఇదంతా కూడా వినటానికి మాకు అయోమయంగా ఉంది, కొంచెం వివరంగా చెప్పగలరా అని అడగడం జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఉంది మహానుభావులారా. అంతటికీ కూడా ఆ భగవతి జగదంబికయే కారణము. ఆవిడ ఇచ్ఛానుసారంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. వ్యాస భగవానుని వృత్తాంతము తెలుసుకోవాలి అంటే ఆయనకి జన్మనిచ్చిన సత్యవతి యొక్క జన్మ వృత్తాంతాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆ ఘటన ఎలా జరిగిందో చాలా విచిత్రమైనది. దానిని మీకు క్లుప్తంగా చెప్తాను, వినండి. ఇది ఒకనాటి మాట. చేది రాజ్యాన్ని సత్యప్రతిజ్ఞుడు, ధార్మికుడు అయినటువంటి ఉపరిచరుడు అనే ఒక మహారాజు పాలిస్తూ ఉన్నాడు. బహుధార్మికుడు, బ్రాహ్మణ భక్తుడు, ఇంద్రుని ఆరాధించేవాడు, బహుళ ఐశ్వర్య సంపన్నుడు. ఆయన భక్తికి ప్రసన్నుడైనటువంటి దేవరాజుకు ఇంద్రుడు స్ఫటిక మణులచే నిర్మింపబడిన ఒక దివ్య విమానాన్ని ఇచ్చాడు. ఆ దివ్య విమానం ఎలాంటిదంటే ఆకాశ మార్గాన్నే పయనిస్తూ ఉంటుంది. దానికి భూమితోటి ఎలాంటి సంపర్కము ఉండదు. కానీ
ఈ ఉపరిచర మహారాజు ఆకాశ మార్గంలో ఆ విమానం ద్వారా పయనిస్తూ తన అన్ని ధర్మ కార్యాలని పూర్తి చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా సమస్త జగమందు కూడా ఆయనకి మహాఖ్యాతి వచ్చింది. ఆయన భార్య పేరు గిరిక. ఆయనకి 5 కుమారులు కూడా ఉన్నారు. వారు అపార తేజ సంపన్నులు. ఆ రాజు తన పుత్రులకు వేర్వేరు దేశాలను అభిషేక్తులు చేసి తన హాయిగా ఉండేవాడు. అంతవరకు బాగానే ఉంది. ఒకసారి ఈ రాజు తన పితరుల యొక్క ఆదేశం ప్రకారం వేటకి అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన భార్య అయిన గిరిక ఋతుమతి అయి స్నానం అనరించి పుంసవన వ్రతాన్ని ఆచరించింది. గిరిక తన వ్రతాన్ని గురించి భర్తకి చెప్పినప్పటికీ వేటకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఆయన వేటకి వెళ్ళిపోయాడు. అయితే ఆయన మనసులో గిరిక మీద చాలా అనురక్తుడై ఉన్నాడు. పైగా ఆమె ఋతుమతి ఉన్నదని కూడా ఆయనకి తెలుసు. ఆయన వేటలో నిమగ్నుడై ఉన్నప్పటికీ పదే పదే సౌందర్యవతి అయిన తన భార్యను స్మరిస్తూ ఉండటం వల్ల ఆయనకు వీర్యస్ఖలనం అవటం జరిగింది. మహాపురుషులు ధర్మాత్ములైనటువంటి వీర్యం వృధాగా భూమిపై పడకూడదు. ఆ సంగతి తెలిసి ఆయన తన యొక్క వీర్యాన్ని ఒడిసిపట్టి, నా వీర్యం అమోఘము కాబట్టి నా భార్యకే పంపించాలి, వ్యర్థం కాకూడదని ఆలోచించి దానిని మొదటిగా అభిమంత్రించి, నా భార్య ఋతుమతివి ఉన్నది కాబట్టి ఆమెకి పంపించాలి అని ఆలోచించాడు. ఆ తర్వాత ఆ వీర్యాన్ని ఒక వటపత్రం నందు ఉంచి అక్కడికి దగ్గరగా ఉన్న ఒక డేగని పిలిచి, మహానుభావ, ఇప్పుడు నీవు దీనిని తీసుకుని వెళ్ళి పూంసవన వ్రతము చేసి నా భార్య నా కోసం ఎదురుచూస్తూ ఉన్నది, ఆమెకి దయచేసి ఇవ్వవలసింది అని చాలా వినమ్రంగా ప్రార్థించాడు. ఆయన కోరిక తీర్చడం కోసమే ఆ డేగ ఆ వటపత్ర పుటాన్ని తన ముక్కను గరుచుకుని ఎగురుకుంటూ ఒక నదిపై ప్రయాణం చేస్తే వెళ్ళడం చూసి ఇంకొక డేగ వచ్చి ఈ డేగ వద్ద ఉన్నది మాంసపు కండ అనుకుని దాంతో పోటీపడి యుద్ధం చేయడం మొదలెట్టింది. వాళ్ళిద్దరి పెనుగులాటలో ఆ మాంసపు కండ కింద నదిలో పడిపోయింది. ఎంత ఆసక్తిగా విన్నటువంటి ఋషులు, మరి ఆ వీర్యం ఏమైంది, వృధా అయిపోయిందా, నీళ్ళలా కలిసిపోయిందా అని అడగటం మొదలుపెట్టారు. లేదు లేదు, అలా జరగలేదు. భగవతి జగదంబిక యొక్క ఆజ్ఞానుసారం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఆ వీర్యం వృధా కాలేదు. అయితే అప్పటికే ఆ నదిలో అద్రిక అనే ఒక అప్సరస జలకాలాడుతూ ఉన్నది. అలా జలకాలాడే సమయంలో అదే నదిలో ఒక బ్రాహ్మణ యువకుడు సంధ్యావందనం చేస్తూ ఉండగా ఆయన పాదాలని ఈ అద్రిక స్పృశించడం జరిగింది. ఆ స్పర్శకి ఆ కుర్రవాడు ధ్యానం నుంచి బయటకు వచ్చి, నీవు కేళి విహారం చేస్తూ నా సంధ్యావందనాన్ని భంగపరిచావు కాబట్టి నీవు చేపపై జీవించు అంటే శపించారు. ఆమె అలా చేపగా తిరుగుతున్న సమయంలోనే పైన డేగలు 2 కొట్టుకోవటం వల్ల జారిపడిపోయిన మాంసం ముద్ద ఈ చేప మింగటం జరిగింది. చేపలపై అద్రిక ఆ బ్రాహ్మణ్ణి, అయ్యా, నాకు ఈ విధంగా శాపం ఇచ్చారు, నాకు శాపం విమోచనం ఎలా జరుగుతుంది అని అడగగానే, నేను కూడా తొందరపడి నీకు శాపం ఇచ్చాను, నా శాపం వృధా కాదు, నీవు సంతానవతివై అయిన తర్వాత నీ శాప విమోచనం అయిపోయి నీవు అప్సరస్గా వెళ్ళిపోతావు అని చెప్పారు. అదేవిధంగా ఆ చేప తన గర్భంలో 2 శిశువులను భరిస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచే సమయానికి ధీవరుడు అనే ఒక చేపలు పట్టేవాని వలలో పడింది. ఆ ధీవరుడు బలమైన ఆ చేపను తీసుకొచ్చి ఒడ్డున పెట్టి పొట్టని కోయగానే అందులో 2 శిశువులు కనబడ్డారు. వెంటనే ఆ ధీవరుడుతో ఉన్న జాలర్లు కూడా భయపడి ఇదంతా భగవంతుని యొక్క లీల అనుకొని వెంటనే ఆ శిశువులిద్దరినీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ రాజ్యంలో ఉన్న రాజుకు అప్పగించారు. ఆ రాజుగారు అందులో ఉన్నటువంటి శిశువులలో ఆడ శిశువుని ఆ ధీవరునికి ఇచ్చి మగ శిశువుని తన వద్దే పెంచుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆ జాలరి వద్ద పెరిగిన పిల్లే సత్యవతి. అలా పెరిగి పెద్దదైన సత్యవతి తండ్రితో పాటు గంగానది తీరంలోనే తిరుగుతూ ఉండేది. అలా ఉండగా ఒకసారి పరాశర మహర్షి గంగానది దాటడానికి వచ్చినప్పుడు జాలరి భోజనం చేస్తూ తన కుమార్తె అయిన సత్యవతిని పరాశర మహర్షి త్వరితంగా గంగానది ఆవలి ఒడ్డుకు వెళ్ళాలనుకుంటున్నారు.
కొంచెం నది దాటించు అని చెప్పడం జరిగింది. తండ్రితో పాటు అన్ని విద్యలు నేర్చిన సత్యవతి ఆ పరాశర మహర్షిని నది దాటించడానికి ఉద్యుక్తురాలైంది. గంగానది మధ్యలో భాగానికి వెళ్ళగానే పరాశరుడు ఆమె దక్షిణహస్తాన్ని పట్టుకున్నాడు. అందుకు ఆమె మనసులోనే ఈయనకి ఈ పాడుబుద్ధి ఏమిటి? మహర్షి, ఈ సమయంలో నేను ఏమీ చేయలేను. ఏదైనా మాట్లాడితే ఆయన కోపానికి నేను గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మంచి మాటలతో చెప్పి నది దాటించేద్దాం అనుకుంటూ, అయ్యా మీరు చూస్తే వశిష్ఠ మహర్షి వంశస్థులా ఉన్నారు, నా చేయి పట్టున్నారు, నేను జాలరి కుమార్తెను, ఇది తప్పు కాదా అని అడిగింది. అందుకు పరాశర మహర్షి, నేను ఇంతకుముందు ఎంతోమంది అప్సరసులు నన్ను చూశారు, నేను వాళ్ళని చూశాను. నా మనసు ఎప్పుడూ కూడా చలితం కాలేదు. ఇది ఏ భగవతి జగదంబిక అనుగ్రహం కావచ్చు. నిన్ను చూడగానే నా మనసు లగ్నం అవుతున్నది, నా కోరిక తీర్చు అంటే జరిగింది. అందుకు ఆమె ఏమీ చేయలేక, నేను కన్యను అనటం జరిగింది. నీ కన్యాత్వానికి ఎటువంటి భంగము రాదని పరాశర మహర్షి వాగ్దానం చేశారు. నేను మత్స్యగంధిని, నా ఒళ్ళంతా కూడా వాసన వేస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయ్యో, నీ ఒళ్ళంతా కూడా సుగంధభరితం అవుతుంది, యోజనగంధి అవుతావు అంటూ తిరిగి వరాన్ని ప్రసాదించాడు. ఎన్ని చెప్పినా ఏదో ఒక విధంగా తనని సమ్మోహనపరిచే పరిస్థితికే తీసుకువస్తున్నాడు పరాశర మహర్షి. స్వామి, ఈ నది దాటనివ్వండి. మీరు అడిగే ఈ కార్యక్రమం జరగాలంటే రాత్రిపూట మాత్రమే జరగాలి. అది పగల నిషిద్ధము. పైగా నా తండ్రి కూడా చూస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు అంటూ నది దాటించింది. అందుకే పరాశర మహర్షి, ఇది దైవ సంకల్పము. చుట్టూ కూడా మంచు వచ్చేట్టుగా ఆయన తన మహిమతో తెచ్చేశారు. మొత్తం చుట్టూ అంతా గాఢాంధకారము. ఆ విధిగా సత్యవతితో ఆయన సంకల్పము ద్వారా సత్యవతికి వ్యాస మహర్షి జననం జరిగినది. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నా తల్లిదండ్రులకు కూడా గౌరవభంగాన్ని తేకూడదు అని కోరింది. అందుకు ఇంద్రుడు తదాస్తు అని చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు, మన సమాగమ వలన మీ వలె శక్తిశాలి అయిన పుత్రుడు ఉదయించాలి అని ఎప్పుడైతే సత్యవతి కోరుకుందో, పరాశరుడు, సుందరి వినుము, నీ పుత్రుడు విష్ణు భగవానుని అంశతో జన్మిస్తాడు, త్రిలోకములందు సాటిలేని ప్రసిద్ధిని పొందుతాడు. ఆ భగవతి జగదంబిక అనుగ్రహం ద్వారా నివారింపరాని ప్రభావము చేతని నీ యందు ఈ విధమైన ఆసక్తి పొందినవాడనైతిని, కాబట్టి నీవు నిశ్చింతగా ఉండవచ్చు అంటూ ఆయన చెప్పడం జరిగింది. వ్యాసుడి జననము కూడా జరిగింది. ఈ విధంగా వ్యాస భగవానుడు పుట్టుతోనే తేజస్సంపన్నుడై వెలుగుతూ పెద్దవాడయ్యాడు. తన తల్లితో, జనని, నా యందు అపరిమిత శక్తి ఉన్నది, మనసును తపోనిష్ఠగా రూపొందించే నేను గర్భంలో ప్రవేశించాను, కాబట్టి నీవు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. నేను కూడా తపమాచరించడానికి వెళ్ళిపోతాను. భాగ్యశాలి వగవో తల్లి, నీవు నన్ను ఎప్పుడు స్మరించినా అప్పుడు నీ ఎదుట నేను ప్రత్యక్షమవుతాను అంటూ చెప్పి వ్యాస భగవానుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. సత్యవతీదేవి ఎప్పట్లానే కన్యలానే తన తండ్రి వద్దకు చేరింది. సత్యవతీదేవి యమునా ద్వీపమున వ్యాసునికి జన్మ ఇవ్వటము, వ్యాసుని ద్వైపాయనుడు అనే పేర ప్రసిద్ధి చెందడము జరిగింది. ఆయన భగవంతుడు విష్ణువు యొక్క అవతారము అంటూ సూతుడు సౌనికాది మహర్షులకు వ్యాస భగవానుని యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. మునివర్లారా, తర్వాత మీకు జనమేజయుడు వ్యాస మహర్షిని ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి గురించి అడిగారు. వాటి గురించి నేను వివరిస్తాను అంటూ చెప్పారు. ఇప్పటికి స్వస్తి. వచ్చే సంచికలో ఆ వివరాలన్నీ విందాం.